హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు 14 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. అలా నోటిఫికేషన్ రిలీజ్ అయిందో లేదో వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. కాబట్టి వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ అయితే ఇస్తున్నాం కదా. సో డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ చూడండి, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ NABFIDకి సంబంధించినటువంటి వాళ్ళ వెబ్సైట్లోనే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని అయితే మనకి పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఆఫీసర్స్ అనలిస్ట్ గ్రేడ్కి సంబంధించినటువంటి ఫుల్ టైం రెగ్యులర్ బేసిస్ కింద ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ May 19th వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే సో మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్కి సంబంధించినటువంటి పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఇక్కడ ఎల్లో కలర్లో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లికేషన్ ఫీ పే చేసేసి అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. సో IBPS వాళ్ళే రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇప్పుడు మనము నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. గాయస్, ఇది నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తాను. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా ఆన్లైన్ విధానంలో ఇక జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ యొక్క సంస్థ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రెగ్యులేషన్స్ ప్రకారం అయితే వర్క్ చేస్తుంది. సో చాలా మంచి ఆర్గనైజేషన్. చాలా రేర్గా ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. మనకి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా, వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే మనకి మే మంత్లో లేదా జూన్ మంత్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు. 31st March 2025 వరకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఒక ఎలిజిబిలిటీ అనేది మీకు ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే ఎగ్జామినేషన్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో, మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అయితే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళి ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాల్సినటువంటి పని లేదు. మన సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అనలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఒక అనలిస్ట్ గ్రేడ్ అని చెప్పేసి ఏదైతే ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి వివిధ రకాల స్ట్రీమ్ల వారిగా అయితే ఇచ్చారు. అంటే లెండింగ్ ఆపరేషన్స్ అని, అలాగే హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్, ఇలా మనకి ఈ సంస్థలో ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో ప్రతి డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ కూడా మనకి ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ముందుగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీలో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు 21 years నుంచి మ్యాక్సిమం 32 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే 32 years వరకు ఎవరంటే OC వాళ్ళు ఉంటారు కదా, జనరల్ వాళ్ళు అనమాట. ఒకవేళ మీరు OBC వాళ్ళైతే 35 years వరకు, SC ST వాళ్ళైతే 37 years వరకు, PWD వాళ్ళైతే 42 years వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి పోస్టుల వారీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు పోస్టుల వారీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ మీకు ఉంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క అనలిస్ట్ గ్రేడ్కి సంబంధించి మీకు ప్రీవియస్గా ఏదైనా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఈ జాబ్స్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ ఉంటుందంటే ఇక్కడ చూడండి 14.83 lakhs అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది మనకి సంవత్సరానికి సంబంధించినటువంటి సాలరీ ప్యాకేజ్ అనమాట. అంటే మంత్లీ మీకు దాదాపుగా ఎంత సాలరీ వస్తుందో మీకే తెలుసుకోవచ్చు. 1 lakhకి పైగానే మంత్లీ సాలరీ అనేది పొందొచ్చు. దీంతోపాటు మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే వస్తాయి. మనకి డిఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే SC ST PWD వాళ్ళు 100 రూపాయలు, జనరల్ EWS OBC వాళ్ళేమో 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి పోస్టుల వరకే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 1 by 1 అయితే చూద్దాము. ఇక్కడ మనకి ఏదైతే ఈ యొక్క అనలిస్ట్ గ్రేడ్ పొజిషన్స్ ఉన్నాయో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ ఆర్ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్స్కి సంబంధించి కలిగి ఉండాలి. లేకపోతే MBA చేసిన వాళ్ళు లేదా CA లేదా ICWA చేసినటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించేమో PG అనేది సంబంధిత డిసిప్లిన్లో అయితే చేసి ఉండాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ ట్రెజరీకి సంబంధించి వచ్చేసేమో ఫైనాన్స్ లేదా ఫోరెక్స్కి సంబంధించి ఆ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. మెయిన్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్ విభాగంలో పోస్టులకి ఎవరైతే బీటెక్ లేదా BE లేదా MTech లేదా MCA డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, IT ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, డేటా సైన్స్ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ యొక్క విభాగంలో పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ PG చేసిన వాళ్ళకి ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు, మీరు PG పర్టికులర్గా క్వాలిఫికేషన్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పోస్టులకి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ అకౌంట్స్ విభాగంలో పోస్టులకి మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ ఆర్ బ్యాంకింగ్ ఫైనాన్స్కి సంబంధించి విభాగంలో క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించేమో ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి విభాగంలో MBA లేదా PG చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే ఈ విధంగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ఇందులో 2 sections మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి మనకి సెక్షన్ A అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, సెక్షన్ B కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సెక్షన్ A వచ్చేసి అందరికీ కామన్గా ఉంటుంది. ఇందులో రీజనింగ్ అండ్ క్వాంట్, ఇంగ్లీష్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఈ టాపిక్స్ మీద మీకు 40 క్వశ్చన్స్ అడుగుతారు. 40 మార్క్స్, 30 minutes టైం అనేది ఉంటుంది. సెక్షన్ B వచ్చేసి ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్, అంటే మీరు ఏ సబ్జెక్ట్స్లో పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటుందో దానికి రిలేటెడ్గా 40 క్వశ్చన్స్ అడుగుతారు. 60 మార్క్స్, 30 minutes టైం. టోటల్గా మనకి 80 క్వశ్చన్స్ అడుగుతారు 100 మార్క్స్కి. 60 minutes పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేస్తారు. సో ఇలా మనకి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ విధంగా మనకి జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది పాస్ అయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి అనలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్ పొజిషన్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్, అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు కూడా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. బీటెక్ వాళ్ళకి, MBA, PG చేసిన వాళ్ళకి ఇంతకంటే మంచి ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు ఇంతవరకు ఎవరికి తెలియదు, నేనే మీకు ముందుగా అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి సో లైక్ చేసి మీరు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.